నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారంలో రాములూరి గుడి ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కృషి వల్ల ఎస్సన్నవరం పంచాయతీ శివారు రామకృష్ణానగర్ కోదండరాముడి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సిఫార్సుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇకపై లోవకు వెళ్లే అమ్మవారి భక్తులు లోవ ముఖద్వారంలో సీతారాముల వారిని దర్శించుకునేందుకు రామాలయ నిర్మాణం చేపడుతున్నారని స్థానిక కూటమి నాయకులు ఈ నేపథ్యంలో టీటీడీ మంజూరు చేసిన 20 లక్షలతో నిర్మించే రామాలయాన్ని పిఎసిఎస్ చైర్మన్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు అప్పన్న రమేష్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీలు, బండారు లక్ష్మణరావులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ రామాలయం నిర్మితమైతే లోవ ముఖద్వారం మరో ఆధ్యాత్మిక శిఖరంగా విరాజిల్లనుంది. టీటీడీ నిధులు ఇప్పించిన మేడం యనమల దివ్యకు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడిశెట్టి శేషగిరి, చోడిశెట్టి దొంగబాబు, కంకిపాటి రమణ, వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, రామకృష్ణానగర్ కూటమి నాయకులు పాల్గొన్నారు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.